ఈరోజు మన తెలంగాణలో అకాల వర్షాలతో కేవలం ఎప్పుడు లేని విధంగా అంటే 5-6 గంటల లోపల 2 గంటల లోపల వర్షాలు పడి అది ఎక్కడ ఎప్పుడు లేనంత కామారెడ్డిలో కూడా మన 42 అదేవిధంగా ఇది కామారెడ్డి కానీ మనకు నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో కానీ చాలా డ్యామేజ్ అయినాయి. ఇప్పుడు కూడా బోధన కాన్స్టిట్యున్సీలో మా రైతులు 4 మండల్స్ రైతులు మంజీరా ఒడ్డు పైన మంజీరను ఆనుకొని వ్యవసాయం చేసుకుంటాం కాబట్టి మంజీరా నుంచి 3-4 కిలోమీటర్స్ బయటకు వచ్చింది, అంతేనా? అంత బయటకు వచ్చిన వాటర్ కేవలము ఇంత తొందరగా నిజాం సాగర్ పోచారం నుంచి కామారెడ్డిలో పడ్డ వర్షాలు పోచారం కెపాసిటీ కేవలం 45 క్యూసెక్స్, అది 1.5 lakhs క్యూసెక్స్ వచ్చేది. అది 2 days అట్లనే కంటిన్యూ వచ్చింది. కాబట్టి అవి ఇవి కలిసి నిజాం సాగర్లో చాలా రోజుల తర్వాత 1,90,000 క్యూసెక్స్ మనం మంజీరాలో వదిలాం. దానితో ప్రాబ్లం వచ్చింది. దానికి తోడు మహారాష్ట్రలో కూడా బాగా వర్షాలు పడట్లా ఇబ్బంది అయింది. ఆ ఇబ్బందిలో రైతులు సఫర్ అయ్యేది సోయా అసలు 1 ఎకరం కూడా 1 కుంటాలు కూడా వచ్చే పరిస్థితి కనబడతలేదు. 18,000 ఎకర్స్ నియర్లీ. ప్యాడీ ఎంత? సోయా 14,000, సోయా 14,000, ప్యాడీ 15,000, ప్యాడీ 18,000 ఎకరాలు. ఇప్పుడు ఈ పంటలు నష్టమైనాయి. తప్పనిసరిగా అవన్నీ అధికారులు ఇంత వర్షాలకు కూడా అగ్రికల్చర్ కానీ, పవర్ కానీ, ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ, తహసీల్దార్లు కానీ 4 రోజులు కష్టపడి ఎక్కడెక్కడ రైతులు ఇబ్బందులు ఉన్నారో ఆ ఇబ్బందులు ఎన్ని ఎకరాలు పంట లాస్ అయిందో అవన్నీ లెక్కలు ఇచ్చారు. తప్పనిసరిగా లెక్కల ప్రకారం గవర్నమెంట్కి పంపమంటున్నాము. రేపు కలెక్టర్కి చూసి ఒక 2 daysలో కలెక్టర్ గవర్నమెంట్కి వస్తే డెఫినెట్ గవర్నమెంట్ బహుశా 9th రోజు క్యాబినెట్ ఉంటుంది, క్యాబినెట్ డిసిషన్ తీసుకుంటారు.